నా సర్వం నీవే చెలి పార్ట్ 7. షాక్‌లో ఉన్న భువన గారికి ప్రకాష్ గారు పిలుస్తున్నా వినిపించదు. ప్రకాష్ గారికి విసుగొచ్చేసి ఆవిడ చేతిని గిచ్చేస్తారు. నొప్పికి ఈ లోకంలోకి వచ్చి నేను చూసింది నిజమా నా భ్రమా అండి? అబ్బా భువన నిజమేలే. ముందు నువ్వు మన గదిలోకి పద. నీకు వివరంగా చెప్తాను. సరే పదండి. అర్జున్ గుండెల మీద పడుకున్న ఆరాధ్యకి అంజలి బిహేవియర్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అది అర్జున్‌కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఆలోచిస్తూ ఉంది. ఏంటే నిద్ర రావట్లేదా? తెగ ఆలోచించేస్తున్నావ్? మన కిస్సుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏంటి అర్జున్ గారు ఎప్పుడూ అదేనా? నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. దేని గురించి? అంజలి గురించండి. దాని గురించేముందే ఒట్టి బుర్ర తక్కువది. అది కాదు తను మీతో క్లోజ్‌గా ఉన్నట్టు నాతో కానీ, ఆంటీ వాళ్ళతో కానీ చూడలేదు. కానీ మీ దగ్గర మాత్రం మీరు దూరం పెడుతున్నా ఏదో ఒక రకంగా మీతో క్లోజ్‌గా ఉండాలని చూస్తుంది. ఇదంతా నువ్వెప్పుడు గమనించావే? ముందు గమనించలేదు కానీ అంకుల్ నేను కాకుండా ఆంటీని తనకు తోడుగా పడుకోమన్నారు కదా! అప్పుడు అంజలిని గమనిస్తే మీకైనా అలానే అనిపిస్తుంది. అబ్బో! బానే స్కాన్ చేస్తున్నావు. చూద్దాం ఈసారి ఏదైనా ఎక్కువ చేస్తే హైదరాబాద్‌లో తంతే వాళ్ళ ఊర్లో పడుద్ది. అర్జున్ మాటలకి నవ్వుకొని సరే పడుకోండి. రేపు ఆఫీస్‌కి వెళ్ళాలి. నువ్వు కూడా రావాలి. మీ ఆంటీ వచ్చింది అని వేషాలేస్తే పీక కొరికేస్తా. అబ్బా! మీరు అంకుల్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నప్పుడు నేనెందుకు వర్క్ చేయను అంటాను. మీతో రోజూ ఆఫీస్‌కి వస్తాను అర్జున్ గారు. సరే రేపు డ్యాడీతో కూడా ఒక మాట చెప్తాను. ఒకవేళ అంకుల్ వద్దు అంటే ఆయనకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ పర్మిషన్ అడగను. నువ్వు ఆ క్వెషన్ బ్యాంక్ కట్టేసి పడుకో. సరే గుడ్ నైట్. సేమ్ టు యూ. నవ్వుకుంటూ నిద్రలోకి జారుకున్న ఆరాధ్యని చూడగానే అర్జున్‌కి చిన్న చిరునవ్వొచ్చింది. ఆమె భుజం చుట్టూ ఉన్న చేతిని నడుం మీద వేసి మెల్లగా నిమురుతూ అలానే నిద్రపోయాడు. ఏంటండి మీరు చెప్పేది? అర్జున్ ఆరాధ్యని ఆఫీస్‌కి తీసుకెళ్ళాడా? హ్మ్. ఎందుకు తీసుకెళ్ళాడో తెలీదు కానీ, రీజన్ మాత్రం నేనే అన్నట్టుగా చెప్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. మన షేర్ హోల్డర్స్‌లో పురుషోత్తరం గారు తెలుసు కదా! ఆయన ఇవాళ మీటింగ్‌కి వెళ్లారు. ఈవినింగ్ కాల్ చేసి జరిగింది చెప్పారు. పోనీలెండి. ఆ భగవంతుడికి ఇప్పుడు నా మీద దయ కలిగింది. తనని చూడటానికి ఇష్టపడట్లేదు అనుకుని బాధపడ్డాను. మీకోసమైనా వాళ్ళిద్దరూ అలా దగ్గరగా ఉంటే చాలు. రేపు ఆరాధ్యతో మాట్లాడాలి అని మనసులో అనుకొని, మీరు పడుకోండి నేను అంజు దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. ప్రకాష్ గారు ఆలోచిస్తూ వీడెందుకిలా సడెన్‌గా మారిపోయాడని ఆలోచనలో పడ్డారు. తను అనుకున్నది తనకే రివర్స్ అయిన అంజలి తన పక్కన నిద్రపోతున్న భువన గారిని కోపంగా చూస్తూ, ఛ! లాస్ట్‌లో అత్తయ్య వాళ్ళు వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు. బావ నిన్ను వదలను అని రాత్రంతా మేల్కొని ఏవేవో ప్లాన్స్ వేసుకుంది. ఆరాధ్య కళ్ళు తెరిచేసరికి అతి దగ్గరగా కనిపించిన అర్జున్ ఫేస్ చూడగానే చిన్న స్మైలొచ్చింది. మీలో ఈ మార్పు ఎందుకో అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఒక్కోసారి ఇలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. కోపం వస్తే అమ్మో! మిమ్మల్ని ఆపడం నా వల్ల కాదు. మీకు ఇలా దగ్గరైపోతున్నాను ఎందుకో తెలీదు కానీ, మీ దగ్గర ఉన్నప్పుడు మా నాన్న దగ్గర ఉన్నంత సేఫ్‌గా అనిపిస్తుంది. మీకు అడిక్ట్ అయిపోతే నేను వెళ్ళిపోయాక కష్టమండి బాబు అని అర్జున్ ముక్కు పట్టుకొని లాగింది. నువ్వెక్కడికైనా వెళ్తే కదే కష్టపడాల్సింది. నేనుండగా నీకా ఛాన్స్ రాదులే. హ్యాపీగా నాకు అడిక్ట్ అయిపో నా రసగుల్లా అంటూ కళ్ళు తెరిచాడు. అర్జున్ మాటలకి ఆరాధ్య బిగుసుకుపోయింది. ధర్మ సార్ ఆ అమ్మాయి మీరు చెప్పిన హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వలేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? అవును సార్. ఆ అమ్మాయిని హైదరాబాద్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసే దారిలో ఎవరో అంబులెన్స్ డ్రైవర్‌ని కొట్టి, ఆ అమ్మాయి ప్లేస్‌లో ఆల్రెడీ చనిపోయిన అమ్మాయి బాడీని పెట్టారు. ఎవరు? ఇంకా తెలీదు సార్. నేను ఎంక్వైరీ చేస్తున్నాను. త్వరగా తెలుసుకో జిత్తు. అది నాకు కావాలి. ష్యూర్ సార్. బాయ్. ఓకే. ఎంత కష్టపడి సేవ్ చేసినా నా చేతుల్లో దాని చావు అని కోపంగా పిడికిలి బిగించాడు ధర్మ. బిగుసుకుపోయిన ఆరాధ్యని చూడగానే దీనికి ఈ రోగం ఎప్పుడు తగ్గుతుందో అని గట్టిగా నడుం గిల్లేశాడు. ఆ అని అరుస్తుంది ఆరాధ్య. అరుస్తున్న ఆమె నోటిని ఒక చేత్తో మూసి, ఎందుకే చెవి కోసిన మేకలా అరుస్తావు? అర్జున్ నుండి విడిపించుకొని శారీ పక్కకు తప్పించి నడుమును చూసిన ఆరాధ్యకి
అక్కడ మొత్తం ఎర్రగా అయిపోయి కనిపిస్తుంది. "ఏంటి అర్జున్ గారు ఇది ఇలా గిల్లేశారు? చూడండి ఎలా అయిపోయిందో" అని నడుముని చూపించింది. ఇందుకే కదే మా వాడు దీన్ని తింగరదాన అనేది. ఎర్రగా కందిపోయిన నడుముని చూసిన అర్జున్‌కి ఫస్ట్ పాపం అనిపించినా, రైట్ సైడ్ ఉన్న పుట్టుమచ్చ బాగా ఇబ్బంది పెట్టేసరికి, "నేను మందు రాస్తాను నువ్వు పడుకో" అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆరాధ్యకి తను చేసిన తప్పు. కంగారుగా వద్దు అని లేవబోతున్న ఆమెని ఆపి, "సైలెంట్‌గా ఉంటే మందే రాస్తా. లేదనుకో గిల్లిన చోటే కొరికేస్తా. పడుకో" అని కసిరాడు. వామ్మో! ఎందుకులే అదేదో మందే రాపిచ్చుకుందాం అని సైలెంట్‌గా పడుకుంది. నడుం మీదున్న శారీ మొత్తం పక్కకి తప్పించి, ఎర్రగా అయిపోయిన చోట గట్టిగా ముద్దు పెట్టగానే, ఉలిక్కిపడి లేస్తున్న ఆమెని ఆపి, "మందు రాస్తుంటే లేస్తావేంటే? ముద్దు పెడుతూ మందు రాస్తున్నాను అంటారా? ఇది చీటింగ్. చీటింగ్ లేదు, చాటింగ్ లేదు. సైలెంట్‌గా ఉన్నోడిని పొద్దున్నే నడుము చూపించి డిస్టర్బ్ చేశావు. సో, నా మూడ్ చేంజ్ అయ్యే వరకు మందు రాస్తూనే ఉంటా" అని సాగదీస్తూ అన్నాడు. అర్జున్ గాడు ప్లీజ్ నాలుకతో కమ్మిన చోట అంతా తడివేస్తున్న అతన్ని ఆపలేక పిల్లోని పిడికిట్లో నలిపేస్తూ ఆమె చేసే మోస్‌కి అర్జున్‌కి పిచ్చెక్కిపోయింది. ఒక్క ఉదుటున పైకి ఎగబాకి ఆమె చేతి వేళ్ళతో తన చేతులు లాక్ చేసి ఇద్దరి పెదవులు కలిపేశాడు. అర్జున్ ఇస్తున్న ముద్దులోనే తెలుస్తోంది అతను ఆవేశాన్ని ఎంతలా కంట్రోల్ చేసుకుంటున్నాడో. 30 మినిట్స్ తర్వాత ఆమె మీద నుండి పక్కకు లేచి కూలింగ్ జెల్ కందిన ప్లేస్‌లో రాశాడు. మందు రాస్తున్న అతన్నే చూస్తున్న ఆరాధ్యని లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఇందుకే కొంచెం తిని కండ పెంచమనేది. బుర్ర లేదు, బాడీ లేదు తింగరదాన. అలకగా చూస్తున్న ఆమెను చూస్తూ మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇలా చేస్తే. సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకున్న ఆమె వెన్ను మీద చెయ్యి వేసి, "నువ్వెందుకు నా లైఫ్‌లోకి వచ్చావో తెలీదు కానీ కొంచెం టైం ఇవ్వు అన్నీ సెట్ చేస్తాను. నేను ప్రేమించిన అమ్మాయి వచ్చినా తనకి నా ప్రేమ గురించి తెలీదు. ఇద్దరం ఈ రిలేషన్‌కి ఒక ఛాన్స్ ఇద్దాం. అలా కాదు అని నాకు చెప్పకుండా పిచ్చి పనులు చేశావో రేప్ చేసైనా నిన్ను సొంతం చేసుకుంటా. జాగ్రత్త" అని సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చాడు. భయంగా అతనికి దూరం జరుగుతున్న ఆమెను ఇంకా గట్టిగా హత్తుకొని, "కొంచెం సేపు ఇలానే ఉండు" అన్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ "కాఫీ తీసుకురా. బయట ఏదైనా పెత్తనాలు చేశావో ఇంకో సైడ్ కూడా కందిపోద్ది. జిమ్ రూమ్‌లో ఉంటాను వచ్చెయి" అని వెళ్ళిపోయాడు. సంతోషమో, బాధో తెలియని ఫీలింగ్‌తో అర్జున్ వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది ఆరాధ్య. అర్జున్ వాళ్ళెప్పుడొస్తారా అని కాలు కాలిన పిల్లిలా ఎదురు చూస్తున్న అంజలి, ఆరాధ్య నవ్వుకుంటూ రావడం చూసి, "ఏంటిది పొద్దున్నే ఇంత సంతోషంగా ఉంది. దీని కాపురం సవ్యంగా సాగితే నా కలలెప్పుడు తీరాలి" అని రగిలిపోయింది. "గుడ్ మార్నింగ్ అక్కా." "మార్నింగ్ అంజలి." "ఏంటక్కా లేట్‌గా లేచావా?" "అవునంజలి కొంచెం లేటయిపోయింది." "ఆంటీ వాళ్ళు లేచారా?" "లేదక్కా జర్నీ వల్ల అత్తయ్య టైర్డ్‌గా ఉంది లేవలేదు." "సరే నేను అర్జున్ గారికి కాఫీ ఇవ్వాలి నీకు కూడా ఇవ్వనా?" "వద్దక్కా నేను తర్వాత తాగుతాను." "అలాగే." కొంగు దోపి కాఫీ పెడుతున్న ఆరాధ్య నడుమును చూడగానే ఒళ్ళు మండిపోయింది. వీళ్ళు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఇవాళ ఎలాగైనా బావతో దీన్ని కొట్టించాలి అని కాఫీలో సాల్ట్ కలిపింది. కన్నింగా నవ్వుకుంటూ, "చూడవే ఇవాళ మా బావ నీ బుగ్గలు పూరి చేస్తాడు" అని బయటికి వెళ్ళిపోయింది. సాల్ట్ కాఫీ ఎవరు తాగుతారో గెస్ చేయండి. సారీ అండి. హెల్త్ బాలేదు. అందుకే అస్సలు అప్డేట్స్ ఇవ్వలేకపోయాను. రియల్లీ సారీ. ఒక అప్డేట్ కూడా టైప్ చేసే సిట్యుయేషన్ లేదు. అర్థం చేసుకున్నందుకు థాంక్ యూ.